పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. స్వతంత్రం కోసం స్థానిక ప్రజలు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముజఫరాబాద్ వైపు వేలాది మంది ప్రజలు ప్రదర్శనగా వెళ్లడం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. పీఓకేలో ఉప్పు, పిండి, గ్యాస్, విద్యుత్ సరఫరా వంటి కనీస అవసరాలు కూడా తీరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని, వారి హక్కులను కాలరాస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అటవీ భూములపై అక్రమ మైనింగ్ జరగడం, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజలకు కాకుండా పాకిస్తాన్ సైన్యానికి మళ్లించడం పీఓకే ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతుంది. ఈ అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా, అలాగే కనీస సౌకర్యాల కల్పన కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. పరిస్థితి చేయిదాటిపోతుందని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది. ఈ నిరసనలకు సంబంధించి గత కొన్ని నెలలుగా పీఓకేలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. జేఏఏసీ నాయకులు ముజఫరాబాద్ ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మొబైల్ సేవలు కూడా నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాల కొరత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రజల జీవితాన్ని దుర్భరం చేస్తుంది. ఇప్పుడు ఈ నిరసనలు కేవలం కనీస వసతుల కోసమే కాకుండా స్వతంత్రం కోసం పిలుపునిచ్చే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది నిరసనకారులు ఆజాదీ నినాదాలతో ముజఫరాబాద్ వీధుల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తూ భారతదేశం విలీనం కావాలని కోరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది పాకిస్తాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్తాన్ సైన్యం నిరసనకారులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సైన్యం, పోలీస్ బలగాలు భారీగా మోహరించి ఉన్నప్పటికీ ప్రజలు భయం లేకుండా ముందుకు కదులుతున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇవాళ ముజఫరాబాద్ కు పాదయాత్రను ప్రకటించింది. అందుకే ర్యాలీలో వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారు. నిరసనకారులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ముజఫరాబాద్ వైపు పాదయాత్ర ప్రారంభించారు. 3 రోజుల క్రితం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి స్వతంత్రం కోరుతామని పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ డిమాండ్ను అంగీకరించలేదు. కాబట్టి జేఏసీ పాకిస్తాన్ అసెంబ్లీ నుంచి స్వతంత్రం ప్రకటిస్తుందా లేదా అనేది దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఇవాళ జరగాల్సిన పాదయాత్రకు ముందు పుంచ్, రావల్కోట్, సుధానోటి జిల్లాల్లో విస్తృత హింస చెలరేగింది. రావల్కోట బస్టాండ్, సుధానోటి వద్ద నిరసనకారులను చెదరగొట్టడానికి పాకిస్తానీ రేంజర్లు బాష్పవాయువు ప్రయోగించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 నుంచి 9 మంది నిరసనకారులు మరణించినట్లు సమాచారం. దీని తర్వాత ర్యాలీకి మరింత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రారంభించారు. ముజఫరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో ఉధృతత కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా ప్రజలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వల్ల వార్తలు బయటకు రావడం ఆలస్యమవుతుంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా లీక్ అయిన కొన్ని వీడియోలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. రికార్డుల స్థాయిలో స్థానిక మహిళలు, పాఠశాల విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలలో మహిళలు, పిల్లలు ప్లకార్డులు పట్టుకొని పాకిస్తాన్ సైన్యం ఆకృత్యాలు, అధిక పన్నులు, పిండి, విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముజఫరాబాద్ వైపు కవాతు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నత అధికారులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు ప్రకటించలేదు. ఈ మొత్తం వ్యవహారం భారత్ కు ఒక సానుకూల అంశంగా మారుతుంది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పరిణామాలపై స్పందించారు. పీఓకే ప్రజల ఆకాంక్షలను పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేయలేదని, ఈ నిరసనలు పాకిస్తాన్కు కనువిప్పు కావాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా పీఓకే ప్రజల డిమాండ్లకు మద్దతు తెలిపారు. భారత ప్రభుత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు భారత ప్రభుత్వానికి, అంతర్జాతీయ సమాజానికి మధ్య ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది చారిత్రకంగా భారత భూభాగమే అన్నది భారత వాదన. ఈ నిరసనలు ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
గతంలో కూడా పీఓకేలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. కానీ ఇంత భారీ స్థాయిలో స్వతంత్రం కోసం నినాదాలు చేయడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా అక్కడ అధికారంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి స్థానిక పార్టీలు కూడా ఈ ఉద్యమానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ లోపల కూడా ఈ నిరసనలపై చర్చ జరుగుతుంది. దేశీయ రాజకీయాల్లో ఇదొక పెద్ద అంశంగా మారింది. పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే ప్రజలను తరతరాలుగా దోపిడీ చేస్తుందని, వారిని రెండో శ్రేణి పౌరులుగా చూస్తుందని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ నిరసనలు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే నిరసనకారుల డిమాండ్లను ఆమోదించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుతున్నారు. లేకపోతే ఈ ఉద్యమం మరింత హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.